టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాలలో జరిగే ప్రజాగలం భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. ఇక నెల్లూరు జిల్లా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పర్యటన వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహీద్ సిద్ధంగా ఉన్నారు. ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ముందుగా ఆయన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజాగలం సభ నిర్వహించబోతున్నారు. ప్రత్యేకంగా పాల్గొనబోతున్న నారా చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో మాజీ మంత్రి టీడీపీ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి భారీ ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం బహిరంగ సభ అనంతరం కోవూరు నియోజకవర్గంలో ఎవరైతే టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కోవూరు నియోజకవర్గానికి భారీ బహిరంగ సభలో బుచ్చిరెడ్డిపాలెం ప్రదేశంలో ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. టీడీపీ నేత మనతో పాటు సూరా శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడుతూ ఏర్పాటు ఎలా ఉన్నాయి, ఎంతమందికి పాల్గొనవచ్చు అని ఆయన అడిగిన మన వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ జరగబోతున్నారు. ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది, ఏర్పాటు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు జరగబోయే బహిరంగ సభకి దాదాపు 56,000 మంది ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన అంతం చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నట్టు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఈరోజు జరగబోయే ఈ బహిరంగ సభకి బుచ్చిరెడ్డిపాలెం మండలం, అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలోని 4 మండలాల నుంచి భారీ ఎత్తున ఈరోజు ఈ బహిరంగ సభకి విచ్చేస్తున్నారు. దాదాపు 56,000 మందితో ఈ పురపట్నంలో ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. సార్, మొత్తం మీద చూసుకుంటున్నట్లయితే ఈరోజు ఆ బుచ్చిరెడ్డిపాలెంలో ఎందుకు ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు? కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు నిర్వహించారు. కానీ ఎక్కడ లేని విధంగా కోవూరు ఇంత భారీ ఏర్పాటు ఎందుకంటారు? ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నట్టు అరాచక ఈ పాలనలు అంతం చేయడానికి ఈరోజు ఒక అరుంధతిలాగా ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీకి రావడం, ఆమె చేసే సేవలకి వాటికి ఉన్న ప్రజానికి అంతా కూడా ముందుకు వచ్చి మేమున్నామని తండోపతండాలుగా ఈరోజు ఒక బహిరంగ సభకి అనే కాదు కానీ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పార్టీలో చేరడం, అదేవిధంగా ఉన్న ప్రజానికి అంతా కూడా ఈరోజు ఆమె ఎన్నిదంటూ ఉంటూ ఆమెకి ఎన్నుందట్టి మేము ఉన్నామనే ఆలోచనతో ఆమెని ముందుకు నడిపే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారంటే ఇది ఈరోజు జరుగుతున్న ఈ సభ ఇంకా కూడా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది మొత్తం మీద నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పర్యటనలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత కూడా ఉంది. ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి కనిగిరి రిజర్వ్ సమీపంలో ఆ హెలిప్యాడ్ సంబంధించి ఇప్పటికే ప్రదేశాన్ని మా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత సూరా శ్రీనివాస్, కత్తి మహేష్ తదితరులు కూడా ఇప్పటికే పరిశీలించారు. అనంతరం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆత్మకూరులో నెల్లూరు పాలెంలో భారీ బహిరంగ సభ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు చేశారు. అడుగడుగున ఎటువంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ఇక్కడే రాత్రిపూట చంద్రబాబు నాయుడు ఇక్కడే బుచ్చిరెడ్డిపాలెంలో బస చేయబడుతున్నట్టు టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది మొత్తం మీద జిల్లాలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి పర్యటన వివరాలు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డితో మహీద్, మెగా 9 టీవీ, కోవూరు నియోజకవర్గం నుండి.